హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈ రోజు వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించిన తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ టీమ్ కంపారిజన్ అండ్ ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్, ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ బెస్టో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బోత్ టీమ్స్ కోచెస్ని కంపేర్ చేస్తే తెలుగు టైటన్స్కి కోచ్ వచ్చేసి కిషన్ కుమార్ హుడ్డా గారు అండ్ బెంగళూరు బుల్స్కి కోచ్ వచ్చేసి బీసీ రమేష్ గారు. సో కిషన్ హుడ్డా అచీవ్మెంట్స్ చూస్తే 2020లో ద్రోణాచార్య అవార్డ్ విన్నర్ అండ్ 4 times తన కోచింగ్లో టీమ్ క్వాలిఫై అయ్యి సీజన్ 8లో ట్రోఫీ కూడా విన్ అయింది. అండ్ నెక్స్ట్ బీసీ రమేష్ గారి అచీవ్మెంట్ చూస్తే 2001లో అర్జున్ అవార్డ్ రిసిపెంట్ అండ్ సీజన్ 6లో బెంగళూరు బుల్స్కి టైటిల్ విన్నింగ్ టీమ్కి అసిస్టెంట్ కోచ్ అండ్ సీజన్ 7లో తన కోచింగ్లో బెంగాల్ వారియర్స్ ట్రోఫీ విన్ అయింది అండ్ సీజన్ 9లో రన్నర్ అప్ టీమ్కి కోచ్. సో ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈక్వల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్ కార్నర్ డిఫెండర్స్ చూస్తే టైటన్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ యంగ్ ప్లేయర్. ఓవరాల్గా అంకిత్కి పీకేఎల్లో 22 మ్యాచెస్ ఆడితే 45 points స్కోర్ చేసిండు. అండ్ అదే బెంగళూరు బుల్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకుష్ ఆడతాడు. అంకుష్ రాతి ఓవరాల్గా పీకేఎల్లో 70 మ్యాచెస్ ఆడితే 228 points స్కోర్ చేసిండు. సో అంకుష్ వర్సెస్ అంకిత్లో అంకుషే స్ట్రాంగ్ డిఫెండర్. సో టైటన్స్ 0, బుల్స్ 1 point. అండ్ నెక్స్ట్ రైట్ కార్నర్ డిఫెండర్స్గా తెలుగు టైటన్స్కి శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 మ్యాచెస్ ఆడితే 222 points స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ 2 seasonsగా 129 points స్కోర్ చేసి మంచి ఫామ్లో ఉండు. అదే బెంగళూరు బుల్స్కి రైట్ కార్నర్లో యోగేష్ దయ్యా ఆడతాడు. యోగేష్ దయ్యా ఓవరాల్గా పీకేఎల్లో 45 మ్యాచెస్ ఆడితే 156 points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. సో శుభం షిండే వర్సెస్ యోగేష్ దయ్యాలో యోగేష్ దయ్యానే విన్నర్. ఇప్పుడు టైటన్స్ 0 అండ్ బుల్స్ 2. నెక్స్ట్ బోత్ టీమ్స్ కవర్ డిఫెండర్స్ చూస్తే తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవార్ ఓవరాల్గా పీకేఎల్లో 41 మ్యాచెస్ ఆడితే 71 points స్కోర్ చేసిండు. అండ్ సీజన్ బై సీజన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం బుల్స్కి చూస్తే లెఫ్ట్ కవర్లో శుభం రాతి ఆడతాడు. శుభంకి ఈసారి పీకేఎల్లో ఫస్ట్ సీజన్. సో శుభం యంగ్ ఎన్వైపీ ప్లేయర్. ఇప్పుడు అజిత్ పవార్ వర్సెస్ శుభం రాతిలో అజితే ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 1 అండ్ బెంగళూరు బుల్స్కి 2. నెక్స్ట్ టైటన్స్కి రైట్ కవర్లో సాగర్ రావల్ ఆడతాడు. సాగర్ రావల్ లాస్ట్ సీజన్ డెబ్యూట్లోనే 45 points స్కోర్ చేసిండు విత్ 45% ఆఫ్ సక్సెస్ రేట్. అండ్ అదే బెంగళూరు బుల్స్కి రైట్ కవర్లో సంజయ్ దుల్ ఆడతాడు. సంజయ్ దుల్ ఓవరాల్గా 32 మ్యాచెస్ ఆడితే 62 points స్కోర్ చేసిండు విత్ 44% సక్సెస్ రేట్. సంజయ్ వర్సెస్ సాగర్ రావల్లో ఇద్దరు ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఈచ్ 1 point. ఇప్పుడు టైటన్స్కి 2 అండ్ బెంగళూరు బుల్స్కి 3. నెక్స్ట్ బోత్ టీమ్స్ రైడర్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ టైటన్స్కి లెఫ్ట్ ఇన్లో విజయ్ మాలిక్ ఆడతాడు. విజయ్ మాలిక్కి ఓవరాల్గా పీకేఎల్లో 128 మ్యాచెస్ ఆడితే 703 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 7. అండ్ విజయ్ మాలిక్ లాస్ట్ సీజన్లో 140+ points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ బెంగళూరు బుల్స్కి లెఫ్ట్ ఇన్లో పంకజ్ ఆడతాడు. పంకజ్ ఓవరాల్గా 13 మ్యాచెస్ ఆడితే 25 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 1.7. పంకజ్ యంగ్ ప్లేయర్ ఎట్ టు ప్రూవ్. సో పంకజ్ వర్సెస్ విజయ్ మాలిక్లో విజయ్ మాలిక్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ స్కిల్ఫుల్ రైడర్. సో ఇప్పుడు టైటన్స్కి 3 అండ్ బుల్స్కి 3. నెక్స్ట్ టైటన్స్కి రైట్ ఇన్లో ఆశీష్ నర్వాల్ ఆడతాడు. ఆశీష్ నర్వాల్ లాస్ట్ ఇయర్ తన డెబ్యూట్ సీజన్లోనే 22 మ్యాచెస్లో 142 points స్కోర్ చేసి ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ బుల్స్కి ఇంకో యంగ్ రైడర్ ఆశీష్ మాలిక్ ఆడతాడు. ఆశీష్ మాలిక్కి ఈసారి పీకేఎల్ సీజన్ 12 తన ఫస్ట్ సీజన్. ఆశీష్కి డొమెస్టిక్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి, బట్ పీకేఎల్లో ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. సో ఆశీష్ నర్వాల్ వర్సెస్ ఆషిక్ మాలిక్లో ఆశీష్ నర్వాలే విన్నర్ అండ్ మోర్ స్ట్రాంగర్. సో ఇప్పుడు టైటన్స్కి 4 అండ్ బుల్స్కి 3 points. నెక్స్ట్ లాస్ట్లో బోత్ టీమ్స్ సెంటర్ రైడర్స్ వచ్చేసి ఫస్ట్ టైటన్స్కి భరత్ హుడా ఆడతాడు. భరత్ హుడాకి ఓవరాల్గా పీకేఎల్లో 85 మ్యాచెస్ ఆడితే 658 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 8.5. అండ్ అదర్ సైడ్ బెంగళూరు బుల్స్కి సెంటర్ రైడర్ వచ్చేసి ఆకాష్ షిండే ఆడతాడు. ఆకాష్ షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 60 మ్యాచెస్ ఆడితే 302 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 5.5. సో భరత్ హుడా వర్సెస్ ఆకాష్ షిండేలో భరత్ హుడా మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్.
సో ఓవరాల్గా ఇప్పుడు టైటన్స్కి 5 పాయింట్స్ అండ్ బెంగళూరు బుల్స్కి 3 పాయింట్స్. సో ఈ సీజన్లో ఈ రెండు టీమ్స్లో ఆన్ ది పేపర్ చూస్తే తెలుగు టైటన్సే స్ట్రాంగ్గా ఉంది. బట్ ఓవరాల్గా పీకేఎల్లో బెంగళూరు బుల్స్ టైటన్స్ని డామినేట్ చేస్తుంది. లాస్ట్ 11 సీజన్స్గా టైటన్స్ టీం వీక్గానే ఉంది బెంగళూరు బుల్స్తో కంపేర్ చేస్తే. బట్ ఈసారి మాత్రం తెలుగు టైటన్స్ సాలిడ్గా కనిపిస్తుంది. సో మీకు ఏ టీం స్ట్రాంగ్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏ టీం వర్సెస్ ఏ టీం కంపారిజన్ వీడియో కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.